సహయజ్ఞాః యజ్ఞములతో కూడిన ప్రజాః తరతరాలుగా ప్రజలకు ప్రజలను సృష్ట్వా సృజించి పురా పూర్వకాలమున ఉవాచ పలికెను ప్రజాపతి ప్రజలకు ప్రభువు అనేన దీనిచే రసవిశ్వత్వం అధికారికముగా సంపన్నులు కండు ఏషః ఇది వహ మీకు అస్తు అగుగాక ఇష్ట కోరినవన్నింటిని కామధు వసగునది तात्पर्य మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపక ఆచార్య. సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమై యజ్ఞములతో సహా సృష్టించి జగత్తులకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు ఏదైనా దీని ఆచరణము మీ సుఖ జీవనములకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టముల నొసగును అని ఆశీర్వదించారు. భాష్యం. సర్వజీవులకు ప్రభువైన భగవాను నుంచే సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధ జీవులు భగవద్ధామను తిరిగి చేరేందుకు ఒక అవకాశముగా ఇవ్వబడినది. జీవులందరూ దేవాది దేవుడైన విష్ణువు లేక శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును విస్మరించుట చేతనే ఈ భౌతిక జగత్తునందు ప్రకృతిచే బద్ధులవుతున్నారు. జీవులు అట్టి నిత్య సంబంధమును అవగాహనము చేసుకొనుటకు వైదిక నియమములు తోడ్పడు. భగవద్గీతనందు భగవానుడు చెబుతున్నట్లు వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, సమస్త వేదముల చేతను నేనే తెలియదగిన వాడను. పతిం విశ్వస్యాత్మేశ్వరం అని తైత్రీయారణ్యకములోని మహానారాయణోపనిషత్తు నందు దేవాది దేవుడైన విష్ణువే జీవులందరికీ ప్రభువు అని తెలుపబడింది. శ్రీమద్ భాగవతమునందు కూడా శ్రీల సుఖదేవ గోస్వామి భగవానుడే పతి అని అనేక విధముల పేర్కొనెను. శ్రియ పతిర్యజ్ఞపతి ప్రజాపతిర్ధ్యాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాంధక పుష్ణిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. భగవానుడైన విష్ణువే ప్రజాపతి. ఆతడే సమస్త జీవులకును సమస్త లోకములకును సమస్త సౌందర్యములకును పతి అయి ఉన్నాడు. సర్వములకు ఆతడే సంరక్షకుడు. విష్ణు ప్రీతి కొరకు యజ్ఞములు ఎట్లు నిర్వహింపవలెనో బద్ధజీవులు ఎరుగుట కొరకై వారిని ఈ భౌతిక జగత్తునందు భగవానుడు సృష్టించను. తద్వారా వారు ఈ జగత్తునందున్నంత వరకు వారింటి కలతలు లేకుండా సుఖముగా జీవించి దేహత్యాగానంతరము భగవద్ధామమును తిరిగి ప్రవేశింపగలుగుదు. అది బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. యజ్ఞాచరణంచే బద్ధజీవులు క్రమముగా కృష్ణ చైతన్యవంతులై సర్వ విధముల దివ్య గుణ సంపన్నులుగా ఈ కలియుగమునకు వేదశాస్త్రములు హరినామ సంకీర్తన యజ్ఞమును ఆదేశించున్నది. ఈ దివ్య విధానమును ఈ యుగ జనోద్ధరణ కొరకై శ్రీ చైతన్య మహాప్రభువుచే ప్రవేశపెట్టబడినది. అట్టి సంకీర్తన యజ్ఞము కృష్ణ చైతన్యముతో కూడినది. శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణ భగవానుని భక్తుని రూపము గూర్చి అనగా శ్రీ చైతన్య మహాప్రభువుగా ఇట్లు తెలుపబడింది. దీని యందు సంకీర్తన యజ్ఞం కూడా ప్రత్యేకముగా ప్రస్తావింపబడినది. కృష్ణవర్ణం కృషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన
ప్రాయై యజంతి సుమేధసః. ఈ కలియుగమునందు మేధా సంపన్నులైన మానవులు నిత్య పారిశుద్ధులతో కూడి ఉండేది భగవాను సంకీర్తన యజ్ఞాచరణంచే పూజితులు. వేదములందు తెలుపబడిన ఇతర యజ్ఞముల నిర్వహణం ఈ కలియుగమునందు నిర్వహించుట సులభము కాదు. కానీ భగవద్గీతనందు కూడా ఆదేశింపబడినట్లు సంకీర్తన యజ్ఞము సర్వ ప్రయోజనములకు సులభము మరియు ఉదాత్తమైనది ఉన్నదని కూడా గ్రహింపవలేదు. శ్రీ చైతన్య మహావిష్ణు స్థాపితమైన శ్రీ గురు శ్రీధ పదకమలం శ్రీ గురు వైష్ణవం సాగరజాతం సాగరం శ్రీవం సాగరం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణ బాలాం సాగరం శ్రీ విశాఖాంతం శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. అధ్యాయం కర్మయోగం. కర్మయోగం అంటే మనం చేసే కార్యం ద్వారా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. మనం చేసే కర్మల ద్వారా. యోగం అంటే కూడిక. యోగ అంటే ఏంటి? కూడిక, కలవడం. వియోగం అంటే విడిపోవడం. యోగం అంటే కలవడం, వియోగం అంటే విడిపోవడం. కాబట్టి యోగ అంటే అర్థం ఏంటంటే కలవడం. ఎవరు కలవడం? ఇక్కడ కలవడం. ఎవరు కలవడం? భగవంతుడు మరియు జీవుడు. భగవంతుడు భక్తుడు. జీవుడు ఎలా కలుస్తాడు? భక్తుడిగా భగవంతుడితో కలుస్తాడు. ఇక్కడ కలిసిపోవడం అంటే ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఒకటి అర్థం చేసుకోవద్దు. ఈ విధంగా కలిసిపోవడం అంటే ఇక మనం మిగలము, మనం ఐక్యమైపోతాం, అది లేదు. అసలు ఐక్యమైపోవడం అనేది లేదు, మనం మిగలకుండా ఉండడం అనేది లేదు. మనం ఎప్పుడూ ఉంటాం. ఇప్పుడు భార్యాభర్తలు కలిశారంటే ఒకటైపోయారనే, ఇంక లేరనే, ఇద్దరు విడిగా లేరనే కాదు కదా. సంయోగం అంటే కలిశారంటే భార్యాభర్తలు ఉన్నారు, ఒకటైపోలేదు. ఇక ఈరోజు కలిశారంటే రేపటి నుంచి ఒకే వ్యక్తి కనపడట్లు లేదు. వాళ్ళిద్దరూ కనపడుతూనే ఉన్నారు, కానీ ఒకే దగ్గర కనపడతారు. అలాగే జీవుడు భగవంతుడు కలవడం అంటే వాళ్ళిద్దరూ ఉంటారు, కానీ ఒక దగ్గర కనపడతారు. ఇప్పుడు మనం భౌతిక సంసారంలో ఉన్నాం, భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు అన్ని ప్రదేశాల్లో, కానీ మనం చూడడం లేదు అన్ని ప్రదేశాల్లో ఉన్నా కూడా. కానీ ఎప్పుడైతే యోగం ద్వారా ఏమవుతుంది? కర్మయోగం. ఈ యోగం చేయడం ద్వారా ఏమవుతుంది? మన యొక్క పనుల ద్వారా మనం చేసే పనులన్నింటినీ కూడా భగవంతుడితో అనుసంధానం చేసుకొని ఆయన్ని కలుస్తాం. అది యోగం. మరి కలిస్తే ఏమవుతుంది? అక్కడికి వెళ్తాం, మనం అక్కడ కూడా కలిసి ఉంటాం, అంతేగాని మనం లేకపోవడం అనేది లేదు. కానీ చాలామంది ఏమంటారంటే ఐక్యమైపోయారు, కలిసిపోయారు, భగవంతుళ్ళు మిళితం అయిపోయారు. అదేమి లేదు, అసలు ఎప్పుడు జరగదు. అది కేవలం మనం అనుకోవడం, మాట్లాడడం తప్ప జరగదు అది ఎప్పుడు. ఎందుకంటే మనం జీవులం. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఏమైంది 2వ అధ్యాయంలో, మనం అనాదిగా ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రాబోయే కాలంలో కూడా ఉంటాం. మరి కలిసిపోవడం అనేది ఎక్కడ ఉంది? అర్థమైందా? చాలామంది బయట చెప్తుంటారు ఐక్యమైపోవడం అనేది లేదు, అది కేవలం చెప్పడం వరకే, కానీ జరగదు, ఎప్పటికీ జరగదు. అంతా ఐక్యమైపోతే ఇంకెవరు మిగిలే వాళ్ళు ఎవరు ఉండరు కదా, జీవులు ఉండరు. ఇక భక్తి అనేదానికి అర్థమే లేదు. అంటే భక్తి అంటే ఏంటి? సేవ చేయడం భగవంతుడికి సేవ చేసేది ఏముంటుంది? మనం ఆయనలో ఐక్యమైపోతే మనం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ సేవ చేయడం ఏమైనా ఉంటుందా? మిగులుతుందా? అదేమైనా? కలిసిపోయినాక ఇంకా మనం లేవు, సేవ లేదు, ఏమీ లేవు. కానీ కాబట్టి అది కేవలం కల్పన అన్నమాట. కల్పన అంటే ఊహతో, మనం మనసుతో ఊహించేది మాత్రమే, కానీ నిజానికి ఎక్కడ జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ ఈ కర్మయోగం అంటే ఏంటి? మనం చేసే పనుల ద్వారా భగవంతుడిని కలవడం. తిరిగి మనం భగవంతుడితో ఇప్పుడు వియోగం జరిగింది. మనం ఏంటి? భౌతిక సంసారంలో ఉన్నాం, మళ్ళీ యోగం జరగాలి అంటే కలవాలి భగవంతుడు. దానికి అనేక కర్మయోగం, ధ్యాన యోగం, అష్టాంగ యోగం, ఈ విధంగా చివరికి భక్తి యోగం. ఇక్కడ మనం కర్మయోగం చదువుతున్నాం. ఈ కర్మయోగంలో సాధారణంగా అందరి గురించి చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. కృష్ణుడు ఎలా చెప్తున్నాడు అంటే అధ్యాయంలో, ఈ శ్లోకంలో, సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించాడు.
యజ్ఞాన్ని కూడా భగవంతుడే సృష్టించాడు. మానవుల్ని, దేవతల్ని, ఆ యజ్ఞాలను సృష్టించాడు. ఏమని చెప్తున్నాడు? ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కావాలి. ఈ యజ్ఞాలు చేయడం ద్వారా మీరు సంపన్నులు అవుతారు. ఎందుకని? ఆ యజ్ఞాల ద్వారా ఎవరు సంతృప్తి చెందేవాళ్ళు ఎవరు? పూర్తిగా చివరికి విష్ణుమూర్తి. ఎవరైతే విష్ణువుని సంతృప్తి పరుస్తారో వాళ్ళు అన్ని సకల వాంఛలు సిద్ధిస్తాయి. వాళ్ళకి అన్ని కోరికలు, అంటే వాళ్ళకి ధనం కానీ, ఐశ్వర్యం కానీ, సంపదలు కానీ, లేదా స్త్రీలు, అనుచరులు, చివరికి ముక్తి, వీటన్నింటికీ మించింది భక్తి. అన్ని కూడా సకల వాంఛలు సిద్ధిస్తాయి. అందుకే వీటి ద్వారా సంపన్నులు అంటున్నారు. కానీ ఇక్కడ సంపన్నులు అంటే మనం ఒకటి అర్థం చేసుకోకూడదు. సంపన్నులు అంటే ఏమనుకుంటాం మనం? వెంటనే వాళ్ళకి ఎక్కువ ధనం ఉందనుకుంటాం. కాదు, తప్పది అలా అనుకోవడం. కేవలం అది అనుకుంటేనే తప్పు. ఇక్కడ సంపన్నులు కావాలంటే ఏంటి? జ్ఞాన సంపన్నులు. అంటే కేవలం ధనమే కాదు, జ్ఞానం ద్వారా కూడా సంపన్నులు. బుద్ధి, వివేకం ద్వారా, తెలివి ద్వారా, లేదా దేహశక్తి, ఇది కూడా సంపదే. దేహంలో శక్తి ఉండడం, ఆరోగ్యం. వాడికి డబ్బులు బాగానే ఉన్నాయి, ఆరోగ్యం లేదంటే ఆరోగ్య సంపద లేదు వాడికి. అదే కాబట్టి ఇవన్నీ కూడా సంపదలే. వీటన్నిటికీ మించింది భగవంతుడి పట్ల భక్తి, అది కూడా సంపదే. అన్నిటికంటే ఉన్నతమైంది, చాలా విలువైన సంపద ఏంటంటే భక్తి. కాబట్టి ఇక్కడ సంపదలు పొందండి, సంపన్నులు కంటే అంటే అన్ని విధాలుగా సంపన్నులు కావచ్చు. తెలివైన వాడు ఏ సంపదని పొందుతాడు? తెలివైన వాడు ఏ సంపదను కోరుకుంటాడు? వీటన్నిటిలో జ్ఞానం, భక్తి. ఇంకా తెలివైన వాడు ధనాన్ని కోరుకుంటాడు, బుద్ధిని కోరుకుంటాడు. కాబట్టి తెలివైన వాడు వీటన్నిటిలో కోరుకునేది ఏంటంటే భక్తి. ఎందుకంటే భక్తి ఒకసారి వచ్చిందంటే ఈ మిగతా వాటితో సంబంధం అవసరం లేదు. భక్తి ఉంటే బుద్ధి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో మనకి ఏమి కావాలో భగవంతుడి సేవకి అన్నీ లభిస్తాయి. కానీ మిగతా ఏమైనా కోరుకున్నాడు, ధనం కోరుకున్నాడు, ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం కోరుకున్నాడు, ధనం లేదు. ఇలా ఒకటి కోరుకుంటే ఇంకోటి ఉంటుంది. కానీ భక్తి ఎప్పుడైతే భగవంతుని పట్ల భక్తిని కోరుకుంటే ఇక అన్నీ కావాల్సినవన్నీ ఆయన ఇచ్చేస్తాడు. అందుకే చైతన్య మహాప్రభు మమ జన్మని జన్మ ఈశ్వరే భవతాత్ భక్తి రహితికి పోయి, నేను ఎన్ని జన్మలు ఎత్తినా పర్లేదు, నాకేం కావాలి? భక్తి కావాలి. అది ఉంటే మిగతావన్నీ ఉంటాయి. కానీ ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, అవివేకులు, తెలివి లేని వాళ్ళు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కోరుకోవాలంటే భగవంతుడు వచ్చాడంటే మనం ఏం కోరుకోవాలి? వెంటనే ఏమని చెప్తారు అందరూ? డబ్బు కోరుకోండి, మనకి ధనం కావాలి అంటారు. కాబట్టి అందుకే ఇక్కడ విష్ణుమూర్తి సంపన్నులు అవ్వండి అని చెప్పాడు, కానీ మీరందరూ ధనికులు అవ్వండి అనలేదు. ధనికులు అంటే ధనం ఉన్నవాడు అని అర్థం. సంపన్నులు అంటే అన్ని రకాల సంపదలు. కాబట్టి ఈ విధంగా యజ్ఞాలు చేయడం ద్వారా అందరూ సంపన్నులు అవుతారు. ఎవరు? దేవతలు కూడా. దేవతలకు కూడా కావాల్సింది ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ధనం ఉంది, కానీ ఏం లేదు? భక్తి కూడా కావాలి దేవతలు. వాళ్ళకి కావాల్సింది అదే, మిగతా ఏమేమి అవసరం లేదు. మనుషుల కంటే ఎక్కువ సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ భక్తి కావాలి వాళ్ళకి. కాబట్టి అందుకని అందరినీ సంపన్నులు అవ్వండి అని చెప్తున్నాడు ఇక్కడ విష్ణువు. దేని ద్వారా? యజ్ఞాలు చేయడం ద్వారా. ఏలైనా వీని ఆచరణము మీ సుఖ జీవనమునకు మరియు జీవితం ఇక్కడ ఉన్నంతకాలం సుఖం, ఇక సంసారంలో సుఖంగా జీవించవచ్చు ఈ యజ్ఞాల ద్వారా. తర్వాత బంధ విముక్తి, పరలోకం ముక్తి కూడా లభిస్తుంది సంసారం నుంచి. వేటి ద్వారా ముక్తి లభిస్తుంది? యజ్ఞాచరణం ద్వారా. యజ్ఞాన్ని చేయడం ద్వారా. అయితే ఇక్కడ మన యజ్ఞం చేయడం చెప్తున్నారు. యజ్ఞం చేయమనగానే మనం అందరం ఏమనుకుంటాం? యజ్ఞం చేయాలనగానే ఒక ఆహుతి, యజ్ఞ కుండం తయారు చేయాలి, దాంట్లో మనం సమిధలో రకరకాల ధాన్యాలు, కట్టెలు అవన్నీ తీసుకొచ్చి ఆవు నెయ్యి ఇలాంటివన్నీ వేయాలి అనుకుంటాం. అంతే కదా? అంతేనా కాదా? యజ్ఞం చేయాలంటే అది. అయితే సాధారణంగా యజ్ఞం అంటే అదే. ఎప్పటి వరకు? కలియుగం పూర్వం అంతా కూడా యజ్ఞం అలానే చేసేవాడు. కానీ కలియుగంలో అది కాదు యజ్ఞం. మరి ఏంటి కలియుగంలో యజ్ఞం? హరినామ సంకీర్తన. స్మరణ అనకండి దయచేసి, ఎప్పుడు కూడా స్మరణ అనకండి. ఎందుకనంటే స్మరణ అంటే మనసులో చేసేది, బయటికి చెప్పం. మనసులో చేయగలిగితే వాళ్ళు ఇక్కడ కాదు ఉండేది, వాళ్ళు సత్యయుగంలో ఉండేవాళ్ళు అనమాట. స్మరణ చేయగలిగేవాళ్ళు అంటే మనసులో భగవంతుని ఎప్పుడు తలిచేవాడు.
కాబట్టి మనకు ఆ శక్తి లేదు కలియుగంలో. అందుకని మనకేంటి, ఎంట్రన్స్లో అలా కొంచెం ఓపెన్గా పెట్టి మనం ఏం చేయాలి, అది ఇప్పుడు బాగా. కాబట్టి ఇప్పుడు యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం, అంతేగాని ఇది పొగొచ్చే విధంగా లేదంటే యజ్ఞం అగ్ని ఈ సమిధలో వేయడం అది కలియుగానికి కాదు. అర్థమవుతుందా? పూర్వ యుగాల్లో ఈ యజ్ఞం చేసేవాళ్ళు, కానీ కలియుగంలో యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం. అది మనకి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకంలో ఆ సంకీర్తన యజ్ఞ పురుషుడు ఎవరు అంటే చైతన్య మహాప్రభు ఈ సంకీర్తనని. అందుకే ఆ యజ్ఞ పురుషుడే వచ్చి మొదలు పెట్టాడు చైతన్య మహాప్రభు ఈ యజ్ఞాన్ని. ఏమిటి? సంకీర్తన యజ్ఞాన్ని. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. అయితే ఇక్కడ ఏంటి, దీని అర్థం ఏంటంటే సుమేధస అంటే మేధస అంటే మేధస్సు అంటే బుద్ధి, సుమేధస అంటే మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఏ యజ్ఞంలో? అది. అంతేగాని యజ్ఞం అగ్నికుండం లేదా అందులో సమిధలు వేయడం అది కాదు. ఈ కలియుగానికి, పూర్వయుగాల్లో అటువంటి యజ్ఞమే చేసేవాడు, కానీ కలియుగానికి మాత్రం ఈ సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం అంటే ఎలా చేస్తారు? నోటి ద్వారా మనం నోటి నాలుకను ఉపయోగించి దీన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడం, చెవుల ద్వారా వినడం. అది మళ్ళీ స్మరణ అనంతు, హరినామ స్మరణ అనంతు. దయచేసి హరినామ స్మరణ కానీ మీరు ఎవరైనా చేయగలుగుతున్నారంటే మీరు ఇంకా చివరి దశకి వెళ్ళిపోయారన్నమాట భక్తిలో. అర్థమవుతుందా? భక్తులు చివరి దశకి వెళ్ళిన వాళ్ళే స్మరించగలరు లోపల కూడా. మనకు ఆ శక్తి లేదు. మనం స్మరించడం చేస్తే మొదలు పెడితే ఏమవుతుంది? ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుంది? నిద్రపోతాం. స్మరించమని చెప్తే మనం కూర్చొని చక్కగా నిద్రపోతాం. అందుకే చాలామంది బయట ఈ రోజుల్లో ధ్యానం అని అదేని ఇదని చక్కగా నిద్ర కూర్చుతున్నారు జనాన్ని. నిజానికి వాళ్ళకి మరి ఆనందం అది. ఎందుకంటే ఇంట్లో ఎలాగో సక్రమంగా నిద్ర దొరకడం లేదు, అక్కడికి వెళ్తే వాళ్ళు నిద్ర కూర్చుతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసామనే భ్రమలో ఉంటారు వాళ్ళు. నిజానికి అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే చక్కగా నిద్రపోవడం కాసేపు, ఒక అరగంట. వాళ్ళు ఇళ్ళలో కూడా అదే చేస్తారు. ఇళ్ళలో కూడా ధ్యానం అని కూర్చొని ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక పద్ధతి నేర్పించారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు నిద్రపోతుంటారు. కాబట్టి కలియుగంలో ధ్యానం అనేది పచ్చి బూటకం. ఒక మాటలు చెప్పాలంటే ధ్యానం చేయలేడు ఎవరు. చేయిస్తున్నా ఉన్నా కూడా అది బూటకమే. చేయలేరు ఎవరు, శక్తి లేదు. మీరు 5 నిమిషాలు మనసులో ఏమీ లేకుండా హరే కృష్ణ మంత్రం వినగలరా? మన నోటితో చెబుతున్న దాన్ని, నోటితో చెబుతున్నది బిగ్గరగా మనకి శబ్దం వస్తున్నా దాన్నే మనం వినడం లేదు. అసలు ఎటువంటిది లేకుండా ప్రశాంతంగా ఊరి కూర్చొని మనసులో స్మరించడం, ధ్యానం చేయడం అంటే అది సాధ్యమేనా? కాదు కదా. కాబట్టి ధ్యానం అనేది బూటకం. కలియుగం చేయలేరు ఎవరు, ధ్యానం చేయలేరు, అసాధ్యం. ధ్యానం చేయడానికి ధ్యాన యోగం అని ఉంది 6వ అధ్యాయం. కృష్ణుడు ఎలా చేయాలి చెప్తున్నాడు. ఏకాంతంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఎవరితో మాట్లాడకూడదు. ఎప్పుడు? ఒక రోజు కాదు, ఒక గంట కాదు, కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు ఎవరితో అది ధ్యానం అంటే. అది ఎవరైనా చేయగలరు ఇప్పుడు? లేదు. కాబట్టి ధ్యానం ఇవేం చేయలేము. యజ్ఞం, పూర్వయుగాల్లో యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞం చేయడానికి కావలసిన ఏదైతే కలప ఉందో, అంటే కలప దారువు తెలుసు కదా, అందులో చెక్కలు అవి వేస్తుంటారు కదా, అవి ఎలా రావాలో తెలుసా? అవి అసలు ఇప్పుడు కలియుగంలో ఎవరికి లభించవు. అవి చెట్టు తనంతటి తానుగా చనిపోతే ఆ ఎండిపోయిన చెక్కలను తీసుకొచ్చి ఇవ్వాలి. ఎంతమంది వేస్తారు? అంటే చెట్టు తనకు తానుగా చనిపోవాలి, అప్పుడు దాన్ని తీసుకురావాలి. లేదంటే అందులో కర్మ ఉంటుంది. ఏంటి? మనంగా కొట్టి చెట్టును కొట్టేస్తే మనం దాని కర్మను తీసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి మందులు వేయకుండా ఉన్న ఆవు ఇచ్చిన పాలు, ఆరోగ్యంగా ఉన్న ఆవు పాలు, దాన్ని తీసి దాన్ని చిలికి నెయ్యి చేసి అప్పుడు వాడాలి. మనకి ఎక్కడ దొరుకుతాయి అటువంటి నెయ్యి? మీరు మాట్లాడతారు. అటువంటి నెయ్యి కానీ, అటువంటి కలప కానీ, ఇంకేమైనా సమిధలు కానీ, ధాన్యం కానీ అందులో వేసేవి శుద్ధమైనవి ఎక్కడ దొరుకుతున్నాయి? లేదు, దొరకవు. కాబట్టి మనం అటువంటి అలా కాకుండా తీసుకొచ్చి చేసే యజ్ఞం కూడా ఫలాన్ని ఇవ్వదు, ఫలం రాదు దాని ద్వారా. కాబట్టి అది సరైనది కాదు. ఇప్పుడు కలియుగానికి అది మనం చేయలేం. ఎవరైనా చేస్తుండొచ్చు, వాళ్ళు ఏదో సంతృప్తి కోసం చేస్తుంటారు,
కానీ అది పూర్తిగా పనిచేయదు. మనం కూడా అప్పుడప్పుడు దీక్ష ఇచ్చే సమయంలో మనం కూడా ఈ హరే కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా చేస్తాం. కానీ అది సంపూర్ణం కాదని మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తామంటే దానితో పాటుగా హరినామ సంకీర్తన అనేది తప్పనిసరిగా ఉండాలి. అది హరినామ సంకీర్తన లేకుండా ఎన్ని చేసినా కూడా అది అసంపూర్ణమే. కేవలం మన మానసిక తృప్తి కోసం మనం చేయడమే, ఏదో మనం యజ్ఞం చేసామని అనుకోవడానికి. కానీ అది పూర్తి ఫలాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు ఇక్కడ శాస్త్రాలు చెప్తుంది. కలిసంతర ఉపనిషత్తు, బృహన్నారదీ పురాణం, పద్మపురాణం, శ్రీమద్ భాగవతం ఇవన్నీ ఏం చెప్తున్నాయి? కలియుగంలో ఏ యజ్ఞం చేయమంటున్నాయి? హరినామ సంకీర్తన యజ్ఞం చేయమంటున్నాయి. ఎవరైతే ఈ హరినామ సంకీర్తన యజ్ఞం చేస్తారో వాళ్ళ సకల అభీష్టాలు అంటే అన్ని రకాల కోరికలు, ఉదాహరణకి మీకు ధాన్యం కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, మంచి భార్య కావాలి, చదువు కావాలి, ముక్తి కావాలి, చివరికి భక్తి భగవంతుడే కావాలి, అన్నిటికీ కూడా ఈ హరినామ సంకీర్తనమే. కానీ అవివేకులు అంటే వివేకం తెలివి లేని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఎప్పుడు హరే కృష్ణ అంటారు, హరే కృష్ణ చెప్పమంటారు, ఏమొస్తుంది దానివల్ల, మనం యజ్ఞం చేయాలి, ఇదిగో పలానా స్వామీజీ చూడండి, లేదా ఈ స్వామీజీ ఆ స్వామీజీ, లేదా వాళ్ళు చాలా చక్కగా పెద్ద పెద్ద హోమాలు చేస్తారు, వాడికి ఒక మానసిక సంతృప్తి తప్ప నిజానికి వచ్చేది ఏం లేదు. అందులో వెళ్ళి వాడు కూడా 5,000 10,000 పట్టి అక్కడ కూర్చొని, అంటే ఒకళ్ళని కాదు, ఒకళ్ళని అన్నం ప్రత్యేకంగా ఇక్కడ చాలామంది ఉన్నారు దేశం మొత్తంలో. చాలామంది ఇలా ఏదో ఒక సంతృప్తి జనానికి, అంటే వాళ్ళకి అది చేస్తేనే వాళ్ళకి ఆనందం. అలా కాకుండా వచ్చి మనలాగా హరే కృష్ణ చేయండి, ఇదే సంకీర్తన యజ్ఞం, ఈ కలియుగానికి సంబంధించిన యజ్ఞం, ఇది సరైనది, ఇది ప్రామాణికమైనది అని చెప్తే నమ్మకం కలగదు వాళ్ళకి. అందుకని ఆ నమ్మకం లేకపోవడం వల్ల ఏం చేస్తారు, వీటిని పెద్దగా పట్టించుకోరు, దీనికి విలువనివ్వరు. దేనికి? ఈ హరినామానికి. హరే కృష్ణ ఏముంది, వాళ్ళేంటి, మేమైనా అంటాం హరే కృష్ణ, పిల్లలైనా అంటారని చెప్తారు. కానీ వాడు ఎప్పుడు నోరు తెరిచి పూర్తిగా మంత్రం చెప్పలేడు. వాడు అంటాడు ఏమని, ఎవరైనా ఇది చెప్పగలరని. మనం వాళ్ళ చేత సరే మీరు వెళ్ళి ఒకసారి ఒక నోటి నుంచి చెప్పండి అంటే ఒక్కసారి కూడా చెప్పడు వాడు. చాలామంది మనం చూస్తుంటాం, మీరు హరే కృష్ణ చెప్పండి అంటే ఏంటి స్వామి అంటారు, కానీ హరే కృష్ణ నోటి నుంచి రాదని. ఆ తర్వాత చెప్తాంలే, మేము రోజు స్మరిస్తుంటామండి భగవంతుని అని ఇన్ని మాటలు చెప్తాడు, కానీ హరే కృష్ణ అనే పదం మాత్రం నోటి నుంచి రాదు. ఎందుకు అలా రావడం లేదు తెలుసా? ఎందుకంటే ఈ కృష్ణుడి యొక్క నామం ఏదైతే, ఈ హరినామానికి ఎంత విలువ ఉందో వాడికి తెలియదు. కాబట్టి ఇదేముంది ఎవరైనా అంటాడు, కానీ దాన్ని అనడు అసలు. చూసే ఉంటారు, మనం చెప్తుంటాం, ఒకళ్ళిద్దరు అంటారు, అసలు అలా అని ఎవరో అనరని కాదు, అంటారు. కానీ ఎక్కువ మంది ఇది పలకలేరు, చెప్పలేరు, కీర్తించలేరు. ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియదు కాబట్టి. మరి ఇప్పుడు నర్సీపట్నంలో చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, జనం కొన్ని లక్షల మంది ఉంటారు ఇక్కడ. మరి ఎంతమంది వస్తున్నారు మన కార్యక్రమానికి? ఎంతమంది వచ్చి హరే కృష్ణ చేయమని మనం చాలామందికి చెప్తున్నాం, ఎంతమంది చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి దాని విలువ తెలియడం. ఇది విలువైనది హరినామం. అన్నిటికంటే విలువైనది ఏంటి సృష్టిలో అంటే హరినామమే, ఇంకేం లేదు. హరినామం భగవంతుడి భక్తి, అంతకు మించి విలువైన ఏమీ లేవు ఇక్కడ. భగవంతుడి సేవ మరియు భగవంతుడి నామం తప్ప ఇక ఏమి విలువైనది ఏది లేదు ఇక్కడ. ధనం ఇవన్నీ కూడా ఐశ్వర్యం, అన్నీ కూడా వృధా, ఏం మనకి ఉపయోగపడేవి కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో, సర్వజీవులకు ప్రభు అయిన భగవాన్ చే సృష్టింపబడిన భౌతిక జగత్తు బద్ధ జీవులు భగవద్ధామను తిరిగి చేరేందుకు ఒక అవకాశంగా ఇవ్వబడింది. ఇక్కడ మనదేమీ లేదు, ఇది ఒక అవకాశం. దేనికి? మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి మనకి ఇక్కడ ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు అని చెప్తున్నారు. అంతేగాని ఇది మనకి ఇక్కడ చాలామంది అనుకుంటారు, మా నాన్న వాళ్ళకి ఇన్ని ఎస్టేట్లు ఉన్నాయి, అన్ని బంగళాలు ఉన్నాయి, అంత కోట్ల ఆస్తి ఉంది. ఉపయోగం లేదు దానివల్ల. నీ కోట్ల ఆస్తి ఉన్నా నువ్వు తినేది 3 పూట్ల, రాత్రి నిద్రపోతావు, నువ్వు పెళ్లి చేసుకుంటావు, భార్యతో ఉంటావు, పిల్లలను కూడా చేస్తావు. ఇవన్నీ కోట్ల ఆస్తి ఉంటే నీవేమైనా వేరే ఏమైనా చేయగలవా? లేదా శాశ్వతంగా ఇలా ఉండవాలి, ఇక్కడే ఉండిపోగలవా? ఓకే, మేమందరం 100 ఏళ్ళు బతుకుతున్నాం, నువ్వు 1000 సంవత్సరాలు బతకగలవా? కోట్ల ఆస్తి ఉంది, మరి 1000 సంవత్సరాల నుండి అనుభవించు ఆస్తిని, సమస్య లేదు. ఇంకా ముందర చనిపోతాడేమో అందరికంటే. ఎందుకని? ఆందోళన వల్ల. ఎవరు తీసుకెళ్తారు ఈ ధనాన్ని అని ఆందోళన వల్ల. కాబట్టి ఏదో ధనం ఇంకేదో కాదు నిజమైన సంపద. నిజమైన సంపద ఏంటంటే భగవంతుడి యొక్క సేవ మరియు భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించు. కాబట్టి అది యజ్ఞం అంటే. ఆ యజ్ఞం ద్వారా అన్నీ ప్రాప్తిస్తాయని చెప్తున్నారు.
ఉదాహరణకి యజ్ఞాలు పూర్వం దేవతలను ఉద్దేశించి కూడా చేసేవాడు. కానీ ఇప్పుడు కలియుగ ధర్మం ఏంటంటే హరినామ సంకీర్తన. మీరు ఏది కోరుకున్నా, మీకు వర్షాలు కావాలి, ధనం కావాలి, ఇంకేది కావాలన్నా హరినామం చేయవలసిందే. వేరే మార్గం లేదు. ఇంకా వేరే మార్గం ఉందని ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. అది కేవలం మిమ్మల్ని సంతృప్తి పరిచి తాత్కాలికంగా వాళ్ళ మీ నుండి కొంత ధనాన్నో లేదా మీ నుండి ఏదో ఆశించి వాళ్ళు మీకు చెప్పడం తప్ప అది ఉపయోగం లేదు 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 ఉపయోగం పడదు ఏమి కూడా. మీరు మానసికంగా ఏదో సంతృప్తి చెందడమే. అదిగో పలానా వినాయకుడి యజ్ఞం అంట, పలానా ఈ యజ్ఞం అంట, ఆ వ్రతం అంట, తులసి అర్చన అంట, లక్ష తులసి అర్చన, లేదా మల్లికార్చన, మల్లెపూలతోటి ఇంకేదో కుంకుమ పూజని, రకరకాల యజ్ఞాలు, ఆ హోమం, ఈ యజ్ఞం, ఇవన్నీ కూడా మనకి ఏదో ఆ రోజున మనం ఏదో చేసామని మనం సంతృప్తి చెందడం తప్ప నిజానికి భగవంతుడు అది చేయడం ద్వారా ఎటువంటి ఫలాన్ని మనకి ఇవ్వడం. అది భగవంతుడే చెప్తున్నాడు భాగవతంలో, అన్ని పురాణాల్లో ఉంది. ఏంటి? కలియుగంలో హరినామ సంకీర్తన ఎవరు చేస్తారో వాళ్ళకే సర్వాభీష్టాలు నెరవేరుతాయి. అది చేయకుండా మీరు ఎన్ని చేసినా కూడా కేవలం మనము సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అంతే. అది అంత సరళమైందనమాట. ఏమిటది? ఈ హరినామ సంకీర్తనం చాలా ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. మనం యజ్ఞం చేయడానికి పూర్వంలాగా మనం అగ్నిగుండం లేదా సమిధులు అవన్నీ ఏర్పాటు చేసుకొని కొన్ని లక్షల డబ్బు కావాలి, మంచి నెయ్యి, ఆవులు కావాలి, ఇవన్నీ సంపదలు ఉండాలి, అప్పుడే చేయగలమని. కానీ ఇది మీరు ఎప్పుడు ఏ క్షణంలో ఎవరైనా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, స్త్రీలు, పురుషులు, ఎవరు ఎక్కడైనా సరే మీరు రోడ్డు మీద ఉన్నా చేయొచ్చు. రోడ్డు మీద మీకు గుర్తొచ్చింది, నడుస్తున్నారు, మీరు హరే కృష్ణ మంత్రం చెప్పించండి, ఆ క్షణమే మనం యజ్ఞం చేస్తున్నాం. అలానే మరి ఇంకెక్కడే చేయకూడదంటే ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకని అంటే మనకి అటువంటి శక్తి లేదు. పూర్వయుగాల్లో చేయగలిగినటువంటి శక్తి, సంపద, ఐశ్వర్యం, ధనం, బుద్ధి ఇవేమి పనిచేయవు మనకి. కాబట్టి కేవలం ఈ నాలుగును ఉపయోగించి హరినామాన్ని జపించడం, ఈ చెవులను ఉపయోగించి దాన్ని వినడం అంతే. ఇంకా కొంచెం మనకి ఇంకా బాగా భక్తులు పురోగమించడానికి మనం ఏదైతే వండుతామో భగవంతునికి వాటిని అర్పించి దాన్ని కృష్ణ ప్రసాదంగా స్వీకరించడం. ఇంతకు మించి ఇంకేం చేయలేరు ఈ కలియుగంలో జనం. భగవంతుడి గురించి భగవద్గీత, భాగవతం వినడం, అంతేగాని పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు చదవగలిగే శక్తి ఎవరికీ లేదు. భగవద్గీత ఒకటి 700 శ్లోకాలు, దీన్ని చదవడానికే అనేక విధాల కష్టాలు పడుతున్నారు. పూర్తిగా చదవాలంటే ఎన్నో కష్టాలు, ఇది చదవలేకపోతున్నారు జనం. ఇంకా మనం ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఎవరు చదవగలరు? ఎవరికి ఉన్నంత సమయం లేదు. కాబట్టి ఇది చాలా సులభమైన మార్గం. ఏంటిది? హరినామ సంకీర్తనం. ఈ యజ్ఞం చేయడం ద్వారా మనం అన్ని సకల అభీష్టాలు నెరవేరుతాయని చెప్తాం. అన్ని పురాణాలు, ఇతిహాసాలు, ఆచార్యులు, రామాచార్య, మధ్వాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, ఆచార్యులు అందరూ చెప్తున్నారు హరినామమే కలియుగ ధర్మం అని. అది కాబట్టి మనం చేయవలసింది ఏంటి? హరినామం. హరినామం చేయడం ద్వారా మనకి భౌతికంగా కావాలన్నా భగవంతుడు ఇస్తాడు, ఆధ్యాత్మికంగా కావాలని ఇస్తాడు. తెలివైన వాళ్ళు ఆధ్యాత్మికమైన కోరిక ఏంటది? భగవంతుడి భక్తి కావాలని కోరుకుంటారు. అంతగా తెలియలేని వాళ్ళు ధనమో ఇంకేదో అయినా నష్టం లేదు, అయినా కూడా హరినామం చేయండి. అది ఇక్కడ చెప్పేది. ఇంకేది కావాలన్నా కూడా హరినామమే చేయాలి. ఏది పొందాలన్నా హరినామం లేకుంటే పొందలేము. అది హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే ఎవరికైనా అడగండి. అది చెప్పాను కదా, మానసికంగా చేయొచ్చు, చేయగలిగే, మానసికంగా సంకీర్తన చేయగలిగే శక్తి మనలో లేదు. అసలు అభ్యాసం చేయగలిగే శక్తి లేదు వాడికి. మానసికంగా అంటే ఏంటి? మనస్సులో ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పడం అంటే పెదవులు కదలవు, బయట ఎటువంటి దేహంలో ఎటువంటి కదలిక ఉండదు. అప్పుడు అలా కూర్చొని ఏం చేస్తాం? మనస్సుని నామం పైన ఏకాగ్రత చేయలేము. ఎందుకంటే భాగవతంలో, శ్రీమద్ భాగవతం లేదు 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 శ్రీమద్ భాగవతంలో కలియుగంలో జనులు ఎటువంటి వాళ్ళు అనేది చెప్పబడింది. మంద సుమంద మతయో మంద భాగ్యోగి ఉపద్రుత. వీళ్ళు మందమతులు. మందమతి మనస్సుని ఏ విధంగా లగ్నం చేయగలడు? భగవంతుడి నామం పైన. మనందరం మందమతులమే. కాబట్టి మనకేంటంటే ఈ అభ్యాసం అన్నారు కదా మీరు, ఆ అభ్యాసమే ఈ నోటి ద్వారా చెప్పడం, చెవుల ద్వారా వినడం. ఇలా చేయగా కొన్ని రోజులకి మనం మనస్సులో కూడా భగవంతుడి నామం చేయగలిగే శక్తి వస్తుంది. కానీ మొదట దానికి సంబంధించిన అభ్యాసం ఏంటంటే ఇది.
నోటి ద్వారా చెప్పడం, చెవుల ద్వారా ఇలా చేయగా చేయగా కొన్ని రోజులకి మనం చివరికి ఆ దశకి వెళ్తాం. ధ్యానం అప్పుడు చేయగలం. అవును, కుదరదు. ఎందుకని? ఇప్పుడు మనం చేయలేం ధ్యానం. ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. ధ్యానం ఉపయోగపడడం కాదు, ధ్యానం చేస్తాం. అదే మరి, అదే చెప్తున్నాను. ధ్యానం మనసులో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? మనసులో మనం చేయగలమా లేదా అనేది. చేయగలము, కానీ ఎప్పుడు? మొదటి ఈ అభ్యాసం చేస్తే, నోటి ద్వారా ఉచ్చరించి చెవుల ద్వారా వినే అభ్యాసం చేస్తే చివరికి ధ్యాన దశకి వెళ్తాం. అది మన లక్ష్యం, అది సాధన కాదు. మీకు అర్థమైందా? సాధన ఏంటి? ఇది. చాలామంది ఏమంటున్నారు, ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని మొదటి నుంచి ధ్యానం చేయమని కూర్చోబెట్టి చక్కని నిద్ర అందిస్తున్నారు వాళ్ళకి. కాబట్టి మనం కూడా నిద్ర అందుకోకూడదు, సాధన ఇలా చేయాలి, చివరి దశలో మనం ధ్యానానికి వెళ్తామని చెప్తున్నాం. వాళ్ళు ఇప్పుడు మొదట్లోనే మీరు ధ్యానం చేయండి అని వాళ్ళు చెప్తున్నారు. అది కుదరదు అంటున్నారు ఇక్కడ. అంతే. ఏది? అసలు ధ్యానం మన లక్ష్యం కాదు, మా లక్ష్యం కాదు, ఎవరి లక్ష్యం కూడా కాదు. కలియుగంలోనే కాదు, అసలు ఏ యుగంలో ధ్యానం అనేది ఎవరికి లక్ష్యం కాదు. ధ్యానం ద్వారా ఏం చేసేవాళ్ళు? పూర్వయుగాల్లో భగవంతుడిని, కృష్ణుని చేరుకునేవాళ్ళు. సాధన మార్గం. అది ఇప్పుడు కాదు, పూర్వయుగంలో. ఎప్పుడు? సత్యయుగంలో. కృతేయ ధ్యాయతో విష్ణు, కృతయుగం, దాన్ని సత్యయుగం అంటారు. దాన్ని అప్పుడు ఏం చేసేవాళ్ళు? ధ్యాయతో అంటే ధ్యానం చేసేవాళ్ళు. ఎవరిపైన? విష్ణువు పైన. మరి సత్యయుగంలో చేసిన సాధన మనం కలియుగంలో చేయగలమా? మనకు అంత శక్తి ఉందా? సత్యయుగంలో కొన్ని లక్షల సంవత్సరాలు జీవించేవాళ్ళు, మనం 100 ఏళ్ళు కూడా జీవించలేము. మరి ధ్యానం అంటే చెప్పాను కదా ఇందాక, మనకు 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏకాంతంగా ఉండాలి. ఎక్కడ చేస్తారు ధ్యానం? చుట్టూ లెగిస్తే భార్య బిడ్డలు అంతా, ఉద్యోగం, ఆఫీసు, వ్యవహారాలు. ఎక్కడ చేస్తాం మనం ధ్యానం? కాబట్టి ఆ ధ్యానం మనకు కుదరదు. అందుకే సంకీర్తన అంటే అందరూ కలిసి చేసేది. 10 మంది, 20 మంది, 30 మంది అందరూ కూడి చేయొచ్చు. లేదా ఏకాంతంగా మనం ఒక్కళ్ళే ఉండి దాన్ని కీర్తన చేయొచ్చు. నోటి ద్వారా ఉచ్చరించడం, చెవుల ద్వారా వినడం. ఈ విధంగా చేయడం ద్వారా చివరికి భగవంతుడిని ధ్యానిస్తాం. అయితే మన లక్ష్యం ధ్యానం కాదు. ఎందుకు ధ్యానిస్తున్నాం? అతని పట్ల ఆకర్షణ ద్వారా, అతని పట్ల ఉన్న భక్తి ద్వారా మనసులో కూడా ఆయన ధ్యానం చేస్తాం. ఇప్పుడు తల్లి పిల్లాడి ధ్యానం చేస్తుంది అంటే ఏం చేస్తున్నాడో, మావాడు స్కూల్లో తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో అని ధ్యానం చేస్తుంది. అయితే పిల్లవాడి పట్ల ఆసక్తి కొలది ఆ ధ్యానమే, కానీ ధ్యానం చేయాలని ఆవిడ లక్ష్యం కాదు. అదేవిధంగా భక్తుడు కూడా ధ్యానం ఎందుకు చేస్తున్నాడంటే భగవంతుని పట్ల ఉన్న ఆకర్షణ ద్వారా ధ్యానం చేస్తున్నాడు, కానీ ధ్యానం మన లక్ష్యం కాదు. కాబట్టి ధ్యానం అనేది ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనం భక్తిలో బాగా పురోగమిస్తామో, సాధనలో పురోగమిస్తాం, అభివృద్ధి చెందుతాం, అప్పుడు ధ్యానం అనేది జరుగుతుంది. ఈ స్మరణ అనేది కూడా అదే. స్మరణ అప్పుడు జరుగుతుంది. అప్పటి వరకు మనం స్మరణ చేయలేము, మందమతులం కాబట్టి. ఏమైనా ఉన్నాయి? అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రం జపించే వాళ్ళకి ఇంక ఎటువంటి బాధ్యతలు ఉండవు. అంటే మిగతా వాళ్ళని పూజించవలసిన బాధ్యత, లేదా వాళ్ళని పూజించకపోతే నష్టమో లేదా పాపమో ఏమీ రాదు. కానీ హరినామం చేయకుండా మిగతావన్నీ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. అందరినీ పూజించాలి, అందరినీ ఎక్కడ సంతృప్తి పరచగలం? వినాయకుడిని పూజిస్తే శివుడిని పూజిస్తే దుర్గా, వాళ్ళ తర్వాత నవగ్రహాలని, ఇంకా అన్నింటినీ పూజ చేయాలి. చేయలేము, అందరికీ మనం సేవ చేయలేము, లేదా అందరినీ ధ్యానించలేము, ఆ శక్తి లేదు. కాబట్టి ఎవరైతే హరినామం చేస్తున్నారో ఇక వాళ్ళు మిగతా ఏవి చేయకపోయినా కూడా సరిపోతుంది. ఇది ఎటువంటిదంటే మొత్తం మన దేశం మొత్తానికి నాయకుడు ఉన్నాడు, అనేక మంది ఆయన కింద నాయకులు ఉన్నారు. దేశం మొత్తానికి ఉన్న నాయకుడితో మనకి సంబంధం ఉంటే మిగతా వాళ్ళందరితో మనకి పని లేదుగా. మనకి ఏది కావాలని ఆయనతో చెప్తాం. అలాగే కృష్ణుడు అందరికీ మూలం, మిగతా వాళ్ళందరూ దేవతలు అనమాట, ఆయన కింద పనిచేసేవాళ్ళు. ఎవరు? ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వినాయకుడు లేదా శివుడు, దుర్గ, వీళ్ళందరూ కృష్ణుడి కింద పనిచేస్తున్నారు. మన కృష్ణుడితోనే సంబంధం ఉంటే కృష్ణుడికే అన్నీ నివేదిస్తాం, అన్నీ ఆయనకే విన్నవించుకుంటాం. అంతే. ఆయన మిగతా వాళ్ళకి చెప్పేస్తారు కావాలంటే, లేదంటే ఆయనే నేరుగా చేస్తాడు. అది ఆయన ఇష్టం ఎలా చేస్తాడు అని. మనకు కావాల్సినవన్నీ ఆయనతో చెప్పుకోవాలి అంతే. ఎప్పుడు ఆయన నామాన్ని చేయాలి. నిజానికి చెప్పాలంటే బాగా వివేకవంతులు ఏమి చెప్పరు, నాకు ఇది కావాలి అది కావాలి, నీ భక్తి కావాలంటారు అంతే.
అంతే, ఇంకేం అవసరం లేదు. ఇంకేదైనా అడిగితే మనమే సమస్యలో ఉంటాం. ఇంకా బాగా తెలివైన వాడు నేను ఏది అడగను, నాకు ఏం కావాలో నువ్వే ఇవ్వండి, సరిపోతుంది, అయిపోయింది. కృష్ణుని నామం యొక్క విశిష్టత ఏంటంటే ఏకావృత్యతు యత్ఫలం త్రిరావృత్యతు నామ, అంటే నామైకం. ఏంటి ఆ నామైకం? త్రిరావృత్యతు. తర్వాత శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అంటే సహస్రనామాలు విష్ణు యొక్క 1000 నామాలు ఒక రామనామంతో సమానం. త్రిరావృతి యత్ఫలం ఏకావృత్యతు కృష్ణస్య. ఏదైతే ఈ రామనామం 3 సార్లు అంటే కృష్ణుడి నామం ఒక్కసారి కృష్ణ అంటే దాని ఫలం వస్తుందని చెప్తున్నాను. అంటే కృష్ణుడి నామం అంత గొప్పది. అయితే ఇక్కడ మనం పొరపాటు పడకూడదు. ఏంటి? కృష్ణునామం గొప్పది కాబట్టి, కృష్ణునామం గొప్పది కాబట్టి రామనామం తక్కువైంది, 3 సార్లు చెప్పాల్సి వస్తుంది కదా. లేదా విష్ణు సహస్రనామం 1000 నామాలు చెప్పాల్సి వస్తుంది ఒక రామనామం కోసం. ఇవన్నీ కూడా కొంచెం విలువలో తక్కువైనవి లేదా శక్తిలో తక్కువైనవి అని అనుకుంటే అది మళ్ళీ పొరపాటే. కేవలం మనం కృష్ణుడి నామం యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాం, కానీ అన్నీ కూడా విలువైనవే, సమానమైనవే శక్తిలో. విష్ణువు ఎంత శక్తివంతుడో కృష్ణుడు కూడా అటువంటి వాడే, నృసింహస్వామి రాముడు కూడా అటువంటి శక్తివంతుడే, ఏమి తేడా లేదు. కానీ కృష్ణ అంటే వచ్చేది ఏంటంటే ఆకర్షణ, భగవంతుడి పట్ల ఆకర్షణ, భగవంతుడి పట్ల భక్తి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది విశిష్టత. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో లేదా పద్మ పురాణంలో ఉంది ఈ విషయం. ఇంకా ఎవరు మాట్లాడి కృష్ణుడికి ఎటువంటి పూలు పెట్టాలనేది ప్రశ్న. కృష్ణుడికి సుగంధభరితమైన పూలు, ముఖ్యంగా అంటే మల్లెలు, జాజులు, గులాబీలు, సంపెంగలు, ఇలాంటివి బాగా, అంటే సుగంధం అనేది ఉండాలి. మొదట పూలకి వాసన, మంచి సువాసన ఉండాలి. కొన్ని బెటరు ఏంటంటే మందారం, భగవంతుడికి విష్ణుడికి ఉపయోగించరు. మందారం ఇలాంటివి మందారం పెట్టాం, ఎందుకంటే అది అంత వాసన ఎక్కువగా వస్తుంటుంది, లైట్గా ఉంటుంది, కానీ వాడడం విష్ణువుకి. అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాలి. మీరు ఈ నియమాల్లో పడిపోయి మనం ఇది పెట్టాలా అది పెట్టకూడదు అనే చర్చలో పడిపోయి అసలైన విషయాన్ని, అంటే హరినామం చేయడానికి మొదలవుతుంది. మీరు ఒకవేళ రోజు హరినామం చేస్తూ ఎప్పుడైనా మర్చిపోయి మందార పువ్వు కృష్ణుడి దగ్గర పెట్టినా కృష్ణుడు ఏమీ బాధపడదు. మీకు అర్థమైందా? కాబట్టి వీటి గురించి ఎక్కువగా పఠించుకొని అసలు పని వదిలేయకండి. హరే కృష్ణ మహామంత్రం జపించడం. ఈ పొరపాటున ఎప్పుడైనా తప్పు జరిగినా అది ఏమీ కృష్ణుని పట్టించుకోదు. ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు అక్కడి నుంచి బాగా సక్రమంగా చేయవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఈ హరినామం జపించడం అనేది ప్రధానమైనది అన్నింటికంటే. దాన్ని వదలకండి. మిగతా ఏదో 1-2 అడ్డు ఇటు చేసినా భగవంతుడు లేదా భక్తులు అందరూ క్షమిస్తారు, ఏం ప్రాబ్లం, ఏం సమస్య లేదు అందులో. కాకపోతే వీలైనంత వరకు భగవంతుడికి, అందుకే భగవంతుడి సేవ ఎలా చేయాలంటే వీలైనంత వరకు ఉన్న వాటిలో అన్నింటికంటే ఉత్తమమైంది. మనకి బియ్యం ఉంది, ఉన్న వాటిలో అన్నింటికంటే మంచి బియ్యం వాడాలి. కానీ సాధారణంగా ఎవరైనా బ్రాహ్మణులు మనం ఇంటికి వచ్చారు, వాళ్ళకి ఏదైనా దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకోండి, ఉన్న వాటిలో అది పనికిరాని బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి పోస్తాం. కానీ భగవంతుడు కృష్ణుడు ఆనందించడు అలా చేస్తే. మీరు ఇచ్చేది కొంచెమైనా మంచిది ఇవ్వండి. అదేవిధంగా కృష్ణుడి సేవలో కూడా మనం కృష్ణుడికి నైవేద్యం చేయాలి. ఏదో ఒకటి వండేసి పడేస్తే పోద్దులేదు. కృష్ణుడు మనల్ని కూడా అలాగే అనుగ్రహిస్తాడు. మనకి రేపు వచ్చే బియ్యం కూడా అలాంటి బియ్యం వస్తాయి ఇంట్లోకి. అలాంటి ధనం, అలాంటి ఐశ్వర్యం, అలాంటి కోడళ్ళు లేదా అల్లుళ్ళు వస్తారు, మనల్ని వేధిస్తారు. అంతే. మనం అనుకుంటాం ఏదో ఒకటి దులిపేసుకోవాలని, కృష్ణుడు కూడా అలాగే చేస్తాడు. భగవంతుడికి అర్పించడానికి ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శనం పుస్తకం ఉంది ఇక్కడ, అది తీసుకోండి. అందులో మొత్తం అంతా రాసింది, ఎలాగా భగవంతుడికి అర్పించడం ఏంటి, పద్ధతి ఏంటి అనేది. ఆ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఆ పుస్తకం తీసుకొని అందులో చదవండి, మొత్తం అంతా రాసింది ఎలా చేయాలి. ఇంకా అవసరం లేదు, మీకు అవసరం లేదు అలాగా.
అంటే నోరు తిరిగేంతగా చేయవలసిన పని లేదు. దానికి ఎన్నో ఉన్న అర్థం, భావం, భాష్యం చదివి దాన్ని మీరు జీర్ణించుకొని లేదా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టండి, సంతోషం. అదే మనకు కావాల్సింది భగవద్గీత అంటే. అంతేగాని ఏదో ఒక పెద్ద స్టేజ్ ఎక్కి ఒక 700 శ్లోకాల్లో 100 శ్లోకాలు చెప్పగలను, నేను చాలా బాగా పాడగలను రాగయుక్తంగా. ఎందుకంటే చాలామంది ఉన్నారు రాగయుక్తంగా పాడతారు, శ్లోకాలు వచ్చు, కానీ వాళ్ళ జీవితంలో మనకి తొంగి చూస్తే వాళ్ళు ఎటువంటి మంచి లక్షణాలు ఉండవు. వాళ్ళు స్టేజ్ మీద వరకే, వాళ్ళు జీవితంలోకి వెళ్తే అంత ఆందోళన, ఆతృత, అంత అన్ని తప్పిదాలే, అన్ని మోసాలే వాళ్ళు చేసేది. కాబట్టి మనకు కావాల్సింది అటువంటి భగవద్గీత నేర్చుకోవడం కాదు. మనం నేర్చుకోవాల్సింది, మనకు ఆచార్యులు చెప్పింది ఏంటంటే ఇది అర్థం చేసుకొని జీవితంలో ఆచరణలో పెట్టండి. ఒక మంచి లక్షణం నేర్చుకున్నా చాలు. అందులో భగవద్గీత ద్వారా మన జీవితంలో ఒక మంచి లక్షణం వచ్చినా మంచిదే. అది చదవడం అంటే. అంతేగాని చదవడం అంటే మీరు మీ పిల్లలు అందరూ కలిసి చాలామంది చేస్తుంటారు. ఏకాదశికి ఆ గుళ్ళో ఈ గుళ్ళో శ్లోకాలు అనర్గళంగా చెప్పేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. ఎందుకు, ఏం ప్రయోజనం? ఇక్కడ భగవద్గీత అలా తెలుసుకోవాలి మనం. అంతేగాని కేవలం శ్లోకాలు వచ్చేసంటే ఇది చాలా మంచి శ్లోకం వచ్చు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కూడా, మాతాజీలు అందరూ బయటికి వెళ్తే లేదా చాలామంది మేము భక్తులు అండి, మేము ఎప్పుడు ఇది చదువుతాం, మా విశ్వాసనామాలు లలిత సహస్రనామాలు చూడకుండా చదివేస్తాం అంటారు. ఏం ప్రయోజనం? మీరు అవన్నీ చదివి మంచి ప్రవర్తనలో ఉంటే మంచిదే, నష్టం లేదు. కానీ అవన్నీ చదివినా కూడా మనలో ఎటువంటి ప్రవర్తనలో మార్పు రాలేదంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఎవరైతే శ్లోకాలు చదవడం రావడం లేదో చదవడం వాళ్ళు ఏం బాధపడద్దు. దాని అర్థం తెలుసుకోండి, లేదా ఇక్కడ చెప్పేది వినండి, విని ఆచరించండి చాలు. అదే నేను చెప్పాను, అదే చెప్తుంది. శ్లోకాలు మీరు రాకపోయినా దాని కింద అర్థం, భావం చదవండి అంట. అర్థం ఏది? మీకు దాని అర్థం తెలియకుండా మీరు చేసిన దాని యొక్క ఫలమే. ఇప్పుడు ట్యాబ్లెట్ ఉంది, డాక్టర్ ఇచ్చాడు, ఇది వేసుకోండి మీకు మంచిదని, మీరు వేసుకుంటున్నారు. దాంట్లో ఏముందో, ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు. అదేవిధంగా మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఇది చెయ్యండి మీకు మంచిదని, అది చేస్తే మనకు ఆటోమేటిక్గా దాని ఫలం వచ్చేస్తుంది. శాస్త్రం చెప్తుంది, ఆచార్యులు చెప్తున్నారు ఇది చేయండి అని, మనం అది చేస్తున్నాం, ఫలం వచ్చేస్తుంది. దాని పూర్తిగా అర్థం మనకి తెలియాల్సిన పని లేదు. వాల్మీకి రామనామం చేస్తున్నప్పుడు రామ అంటే ఏంటో ఏం తెలుసు? వాల్మీకి ఏం తెలియదు, అసలు రామ అనే పదమే పలకడం రాదు. కానీ మరి మహర్షి అయిపోయాడు అలాగా. ఎందుకంటే మందు పనిచేసింది అక్కడ. నారదుడు ఇచ్చాడు మందు, ఈయన స్వీకరించాడు. నారదుడి మీద విశ్వాసం ఉంది. అదేవిధంగా మనకి ఆచార్యుల మీద విశ్వాసం, శాస్త్రం మీద విశ్వాసం ఉంచి మనం హరే కృష్ణ చేస్తున్నాం, ఫలం వచ్చేస్తుంది. అవును, అంతే. కలియుగం మొదట్లో కూడా సంస్కృతంలోనే మాట్లాడేవాడు దాదాపు అందరూ. సరే, ఇంకా గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, శ్రీల ప్రభుపాద की जय.